నిర్గమకాండము 34వ అధ్యాయంలో 30వ వచనం. ఎవరు ఉపవాసం వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 40 దినాల శిలువ ధ్యానంలో ఉపవాసం ఉంటున్నటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి. 30వ వచనం చదవగలవా? అహరోను ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అబ్బా అతడి ముఖ చర్మము ప్రకాశించను. ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలుసా? 40 దినాల ఇద్దరితో కొండ దిగి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? 40 రోజులు అలా ఉన్నవాడు ముఖం ఎలా ఉండాలి? మనం 40 రోజులు కాదు, 40 గంటలు ఉన్నా కూడా 40 గంటలు కాదు, అరపూట. ఇంకోటి ఏంటి తెలుసా? దండోర అంటే ఏం తెలుసా? రోజేమో ఉపవాసం లేనప్పుడు మనం ఇంట్లో పొడుగు తవ్వేది ఎవరికి తెలియదు. గమనించండి, ఇంట్లో మనం బ్రష్ చేసేటువంటి ఒక లేదా పల్లెటూరులో మనం చూస్తే ఇంట్లో బ్రష్ చేసేది కడిగేది ఎప్పుడు వేసేది తెలియదు. కానీ ఉపవాస దినాల్లో మనం బ్రష్ చేసేది బయటోడికి తెలియాల. నా బోటోడు తెలియనోడు ఏమరా ఈ టైంలో ఎందుకు అడగలేదురా శశి అంటే, సార్ ఉపవాసం సార్. ఉపవాసం సార్. 6వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను ఎలా పెడతారట? వికారము చేసుకుందరు. ఇంకా వారు తమ పొలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వున్న ఉపయోగం లేదని దేవుని వాక్యము మాతో సహా ఎవడో తెలియలేదు ఉండేది. నేను టిఫిన్ చేసేవా ఈరోజు? లేదు ఈరోజు తినకూడదు కదా అని చెప్తా ఉంటాడు. ఒకవేళ ఉపవాసం ఉంటే ఏమి ఎందుకు తినకూడదంటే, ఈరోజు భస్మ బుధవారం కదా, అది నీకు దేవునికి మాత్రమే సంబంధించింది. దండోరు వేసుకునేది కాదు. దండోరు వేసుకుని ఉన్న నీకు దండగా ఉన్నావా? అది నీ దేవునికి తెలిస్తే చాలు. ఇంతకుముందు బయటకు అడిగేటువంటి దాన్ని ఇప్పుడు రహస్యంగా బయటకు అడుగు కాదు, లోపల కడుగు. ఎప్పుడు తింటున్నావు, ఎప్పుడు తినలేదా అనే సంగతి ఎవరికి తెలియలేదు. రోజు నువ్వు తినేది, రోజు నువ్వు గడిగేది ఎవరికి నాకు తెలుసా? ఇప్పుడు ఎందుకు స్పెషల్? అబ్బా భక్తి పరులు మా పాస్టర్ మంచి భక్తులు అనిపించుకోవటానికి. ఎలా ఉందంట మోషే ముఖం? 40 దినాలు ఉంటే ఎట్లుండాలి మా ముఖం? 40 దినాలు ఉపవాసం అని మనమే చెప్తున్నాం. ఎలా ఉండాలి ముఖము? పేల్చుకుపోయి మట్టి కొట్టుకొని పోయి అక్కడేమో స్విమ్మింగ్ పూల్ లేదా మళ్ళీ ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. ఆ కొండ మీద ఏమన్నాయో నాకే తెలియదు. కానీ ఎలా ఉన్నాడు మనిషి? దిగొచ్చినప్పుడు ప్రకాశం, దేవుని యొక్క వెలుగు, అది చూచినటువంటి వారు భయపడ్డారు. ఆ బ్రతుకంతా కూడా అలాగే కొనసాగింది. సాకు చెప్పటం కదా, ఆయన 40 దినాలు ఉన్నారు కాబట్టి నేను 40 దినాలు ఉన్నాను, వాళ్ళు 40 దినాలు ఉన్నారు, ఈ కాలం వేసుకునేటువంటి వస్త్రాల్లో నేను 40 దినాలు ఉన్నాను అని చెప్పటం కాదు.
ఏంటి వారికి నీకు తేడా? వారు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండాలని వారు నిర్ణయిస్తే ఆచారమైంది. అదే కదా అన్ని చోట్లలో కూడా చూస్తాం. రాత్రి కూడా కొంతమంది నన్ను అడిగారు, ఏం సార్ ఈ లెండినాలు రేపు నుంచి ప్రారంభం అవుతున్నాయి కదా, నువ్వు చికెను మటన్ తినమని 3 కొట్టు పెట్టి తింటా అని చెప్పా. ఎప్పుడైనా పెట్టు తింటా. ఎవడు చెప్పాడు నేను చికెన్ తినొద్దని మటన్ తినొద్దని? యేసయ్య చెప్పాడా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా? ఎవడు చెప్పాడు? ఈ కలర్ వేసుకున్నాడు కూడా తిన్నాడు 40 దినాలు. ఏంటి వారికి నీకు నాకు తేడా? పిల్లరా, నేను చెప్పేటువంటివి అబద్ధమైతే కాదు, వాస్తవం. మీకు తెలిసిన వాస్తవాలు, మీకు తెలియనటువంటి వాస్తవాలు కాదు, తెలిసినటువంటి వాస్తవం. ఎందుకు ఆచారంలోనికి అడుగు పెడుతున్నారు? ఆధ్యాత్మికమైన ఎదుగుదల కాకుండా ఆచారయుక్తమైనటువంటి దాన్ని చేయటానికి ఎందుకు పురికొల్పబడుతున్నారు? ఎందుకు ప్రేరేపింపబడుతున్నారు? అంటే ఎప్పుడు పురికొల్పబడతాం, ఎప్పుడు ప్రేరేపింపబడతాం అంటే బలహీనమైన ఆత్మ కలిగినప్పుడు మాత్రమే. బలహీనమైనటువంటి వాక్యపు ఆహారం అనేటువంటి బలమైంది తిననప్పుడు మాత్రమే ఈ ఆచారయుక్తమైనటువంటి వాటి వరకు పురికొల్పుతామే. కానీ బలమైన ఆహారం ఈ వాక్యము భుజించిన శక్తి నీలో ఉంటే చిన్న చిన్న వాటికి కూడా కంగారు పడవు. ఇంకొకటి కూడా ఉంది. ఈ దినాలు ప్రారంభమైతే బయట వాళ్ళే కాదు, మన మత శాఖ వాళ్ళే కొంతమంది పాపం ఇబ్బంది లేదు. ఏంటో తెలుసా? బ్లేడ్ ఖర్చు తగ్గుద్ది, రంగు ఖర్చు తగ్గుద్ది, షేవ్ చేయరు, పిచ్చోడ్లాగా బైరాగ్లాగా బజార్ దశలో తిరుగుతూ ఉంటాం. శాపకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు. ఎవరు చెప్పాడు నీకు ఈ 40 దినాలు అలా తిరగమని? అంటే సేవకుడు నేను రేపు నుంచి గడ్డం చేయకుండా అవునున్నాడు. ఏ సార్ గడ్డం చేయలేదని మీరు అంటారు. అన్ని తెల్లెట్టుకులు ఇక్కడ పడతా ఉంటాయి. ఏ సార్ గడ్డం మీకు తెలియదమ్మా? అదేలే. ఏది ఎవడు చెప్పాడు? మనకు తెలిసిన వాస్తవాలే నేను జ్ఞాపకం చేస్తున్నాను, తెలియనిటువంటివి కాదు. తెలియనిటువంటివి కాదు, తెలిసినటువంటివే. మోషేని సాదృశ్యంగా చెప్తున్నావు కదా, 40 దినాలు ఉన్నాడని. 40 దినాలు ఎందుకు ఉన్నాడు? సరే, 40 దినాల తర్వాత ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. 40 దినాలు అయిన తర్వాత దేవుడిని విడిచాడా? మరొకరిని వెంబడించాడు? ఎవరిని వెంబడించలేదు. ఆ దేవుని సహవాసంలోని జీవితాంతం ఉన్నాడు. ఒకవేళ ఈ 40 దినాల్లో ఈరోజు ప్రారంభించి నా బ్రతుకు మార్చుకోవాలని నిర్ణయం చేసుకుంటే 40 దినాల దాకే కాదు బ్రతుకు మారటం, 41వ దినం నుంచి కూడా అది కంటిన్యూషన్ కావాలి. అది అలా మారతారని, అలా జరుగుతూ ఉందని ఆనాడు క్రీస్తుశకము 325వ సంవత్సరంలో ఈ పద్ధతిని వారు రహస్య విశ్వాస ప్రమాణం అనే సభలో ఒక తీర్మానం చేశారు. ఇదేంటి ఆచారం చేశాము మనం. వారు పాపం ఆచారం చేయలేదు. అలవర్చుకుంటే ఏంటి తెలుసా? అసలు దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపడటం, ప్రార్థన చేయటం, వాక్య ధ్యానం చేయటం. 4వది ఏంటో తెలుసా? దాతృత్వం, లేని వానికి సహాయం చేయటం. నాకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరికి చెప్పకండి, ఎవరికి చేయకండి. ఉపవాసం ఉన్నవా? టిఫిన్ త్యాగం చేసావా? టిఫిన్ త్యాగం చేసావా? రోజు 20 రూపాయలు అయింది అనుకో, 40 రోజులకి ఎంత? రోజుకి 20 రోజులకి 40 రోజులకి ఎంత? 800. ఎవడికి తెలియకుండా, ఎవడన్నా పేదోళ్ళు ఉంటే ఎవడికి తెలియక నీ 2వ చెయ్యి కూడా తెలియకుండా పోయి ఎక్కడ ఇచ్చినా
800 నువ్వే దాపెట్టుకుని 40 రోజుల తర్వాత మంచి బిర్యానీ వండుకొస్తే మన ఉపయోగం ఏంటి? సమస్య సార్. లేదు టిఫిన్ భోజనం మానేసావా, ఎంత అవుతుంది నీ ఖర్చు చూసుకో. చెయ్యి, దాతృత్వం చూపించు. మళ్ళీ అక్కడ కూడా డబ్బా కొట్టకూడదండి. పోయి అది అందుకోసం. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే మనం చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెంట్ అనేది మన దాన్ని కొట్టండి. ఈ గూగుల్లో చూడొచ్చు, లేకపోతే మరొక దాంట్లో చూడొచ్చు, లేకపోతే దాంట్లో చూడొచ్చు. ఈ 3 పదాలు తప్పనిసరిగా కనపడతాయి మీకు. వాళ్ళ భావం, వారి ఆలోచన. ఇక రెండవ వారిని ఎవరిని చూపిస్తాం? ప్రధానంగా రెండవ వారిని ఎవరిని చూపిస్తాం? యేసు ప్రభు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. సరే 40 రోజులు అయితే మన సహోదరుడు చెప్పిన 40 డేసే, 40 దినాలు. ఎత్తుకున్నాడు ఆయన. చెప్పాలి. మాట్లాడుకున్నాం, తప్పే లేదండి. అవసరమైతే మీ మధ్యకి రమ్మన్నా కూడా వస్తారేమో. ఎందుకున్నాడు అయ్యా? ఇంకమ్మా అపవాది చేత శోధింపబట్టడానికా? శోధన గెలించడానికి. రైట్. ఆత్మను బలపరుచుకోవడానికి. రైట్. అన్నీ వాస్తవే. అన్నీ వాస్తవమైనటువంటి. ప్రధానమైనది ఏంటి తెలుసా? అయ్యా బాప్తీసం తీసుకున్నాను, ఇక సువార్త ప్రకటించడానికి ప్రారంభిస్తున్నాను, ఆత్మను రక్షించడానికి ప్రారంభిస్తున్నాను. ఈ ఆత్మ రక్షణలో నాకు తోడు కావాలి, బలము కావాలి. 40 దినాలు అయిన తర్వాత మళ్ళా బట్టిప్పాడి శివునికి మళ్ళా పాత భాగవతులకు రాలా. ఆ నుంచి నూతనమైనటువంటి వరవడికి ప్రారంభించాడు. క్రీస్తు సువార్త అనే వరవడి. 40 దినాల తర్వాత ఏం ప్రారంభించాడు? సువార్త ప్రారంభించాడు. నలభైవ రోజు ఐపాంగులోని మన మరియమ్మ తల్లికి వేసినటువంటి ఆ తెల్లమాల, అది మాల మండలంలో ఉండేసేసి మళ్ళా మంగళము మళ్ళా అదే రీతిగా బ్రతికేదానికి కాదు. 40 దినాలు శోధింపబడ్డాడు. 40 దినాలే కాదండి. ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో. తెలుసుకోవాలి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. అందరూ కలిసి చదువుదామా? 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరే చెప్పాలి ఆ మాట. అక్కడ ఏం రాయబడిందో? ఆయన అంగీకరింపబడెను. చాలు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు జరిగింది అది? శరీరధారి ఉన్నప్పుడా? కేవలం 40 రోజులు ఉన్నప్పుడే శ్రమ పడ్డా? శ్రమ దిన 40 చెప్పండి. శ్రమలు 40 రోజులేనా? శ్రమలు 40 రోజులైతే 41 రోజు రాకూడదుగా మనకి? అవునంటారు కాదంటారు? శోధింపబట్టడానికి 40 రోజులైనా నీకు పట్టింది. కష్టపడటానికి 40 రోజులు. ఆయన శరీరధారిగా భూమి మీదకి ఆరుదించిన దినము నుండి శిలువ మరణము నొందునంత వరకు శ్రమ.
మనం ఎన్ని రోజులకు పరిమితం చేశాము? దీన్ని ఎలా ఆచారంగా మార్చాం? ఇందాక మనం ఆలోచన చేసిన రీతిగానే ఇది తినకూడదు, ఇది చేయకూడదు. ఇక ఈ 40 దినాలు ఏం లేవు. ఒక శుభకార్యం చేయకూడదు, ఒక గృహప్రవేశం చేయకూడదు. ఎవరు చెప్పారండి? వాక్యం ఏమన్నా చెప్పిందా? ఆలోచించేయండి. ఎవరో ఆచరిస్తున్నారని ఐదు వేసుకొచ్చుకొని మన మీద రుద్దుకుంటాడా? సరే, యేసు ప్రభు ఉన్నాడు 40 దినాలు. మళ్ళీ వద్దాం, వెనక్కి వద్దాం. 40 దినాలు దేనికి ఉన్నాడు? మళ్ళీ వద్దాం, శ్రమల్లోనికి మళ్ళీ వద్దాం. 40 దినాలు ఎందుకున్నాడు? సువార్త ప్రకటించడానికి, తనకి ఇవ్వబడినటువంటి పనిని ప్రారంభించడానికి. ప్రారంభించినటువంటి వాడు మరణం నొందిందాక శిలువలో సహితం సువార్త ప్రకటించాడు. ఇది మన పరిస్థితి ఏంటి? ప్రారంభించాడు, 40 దినాలు అయిపోయిన తర్వాత ఎవరికి చెప్తున్నావు? చెప్పడం తర్వాత సంగతి. ఏడొచ్చిన సమస్యలు ఇదే, చెప్పడం తర్వాత సంగతి. 10 డేస్ బ్రహ్మానికి తిరిగాడు. అయిపోయిన తర్వాత ప్రియమైన వారులారా, మోషే ఉన్నాడు, మంచిదే. చనిపోయినంత వరకు ఆ సహవాసాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని మరవలేదు. కనుక నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పొందాడు. క్రీస్తు ప్రభు వారు ఉన్నారు, ఇతడే నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందించుచున్నాను. మన యందు ఆలోచన చేయండి. ఏదో ఎవడో చేశాడు, ఎవడో చేస్తున్నాడు, ఎవడో కొనసాగిస్తున్నాడు, అందులో మూర్ఖంగా మనం ప్రవేశించడం కాదు. ఇది మంచి ఆలోచన. ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కేవలము 40 దినాలకే పరిమితము చేయటము అది మన అవివేకము. ఇది 40 దినాలకు పరిమితి కాదు. ఇది మన జీవిత అంతవరకు కొనసాగించేటువంటి ఒక ప్రక్రియ, ప్రారంభించడానికి ఒక నూతనమైన ప్రక్రియ అని గుర్తించాలి. ఇంకెంత చెప్పిన తర్వాత మీరు ఇంకోటి, సరే నినివే పట్టణస్థులు ఏం కట్టుకున్నారండి? మేము అందరూ శుభ్రంగా వచ్చారు కదా 40 దినాల బస్సులకి. బూడిద పూసుకొని, గోడి పట్టు కట్టుకొని బ్రహ్మాండం వచ్చాను కదా. సాగరిక చెప్తుంది, నినివే పట్టణస్థులు 40 దినాలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా వచ్చాము, శుభ్రంగా స్నానం చేసాము, ఉన్న వాటిలోనే చక్కగా ధరించుకున్నాం, దేవుడి మందిరంకి వచ్చాం. వారినే కదా ఆదర్శంగా తీసుకుంది, వారినే కదా ఆదర్శంగా తీసుకుని ప్రారంభిస్తుంది. వాళ్ళు కేవలం 40 రోజులు ఉపవాసం తీసుకోవడం, వారు వస్త్రధారణ తీసుకోవా, వారు చల్లుకున్నటువంటి బూడిద తీసుకోవా, పేరు భస్మ బుధవారం పెట్టుకున్నాం కదా, బూడిద చల్లుకోవా. అందుకని కొంతమంది ఈ 40 దినాలు ఏం చేస్తారు తెలుసా? కొత్త బట్టలేదు. నేను చెప్పేది వాస్తవం, బయట వాళ్ళ గురించి కానీ చెప్తుంది, ప్రభుని నమ్మిన మనోళ్ళ గురించినే చెప్తున్నా. ఒకవేళ బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో అలాంటి వారు ఉంటే మొట్టమొదటిగా వాటిని మాను. అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. నువ్వు అలా చేసినా నీకు ఉపయోగం లేదు. చేయి, 40 దినాలు ప్రార్థన చేయి, 40 దినాలు దేవుని వాక్యం పఠించు, పశ్చాత్తాపడు, ప్రజలకు సహాయం చేయి, ప్రభు కొరకు బ్రతకటానికి ప్రారంభించి దినాల నుంచి. అయితే 40కే పరిమితం కాదని.
అది లైఫ్ టైం ఉండేటువంటిది, జీవితం అంతా కూడా అనుసరించవలసినటువంటిది. వీళ్ళ నేను ఎవరు తప్పట్టలేదు. నా ముందోళ్ళని, నా వెనకోళ్ళని, లేకపోతే నేను సేవకుల్ని ఎవరు తప్పట్టలేదు. దేవుని వాక్యమును అనుసరించండి అని మాత్రమే చెబుతున్నాను. దేవుని వాక్య ప్రకారముగా నడవండి అని మాత్రమే చెబుతున్నాను. దేవుని వాక్య ప్రకారముగానే జీవిద్దాము అని చెబుతున్నాను. వారు చేసినటువంటి కార్యం మంచిది అని నేను అభినందిస్తున్నాను. ఆనాడు వాళ్ళు చేసిన ఆ ఉద్దేశము, పర్పస్ ఎంత శ్రేష్టమైందంటే అంత శ్రేష్టమైనది. దాన్ని మంచి లోకంలో నుంచి వచ్చినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి ఆచారాలు మానండి. ప్రార్థన చేయండి, దేవుని పాఠాన్ని చదువుకోండి, నేర్చుకోనండి, పశ్చాత్తాపడండి, ప్రజలకు సేవ చేయడానికి సంసిద్ధమైంది. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. వీటన్నిటిని పక్కన పెట్టాం. కానీ తర్వాత వచ్చిన చూడు పుట్టగొడుగులాగా ఉద్భవించినవే వీటిని ముట్టుకున్నాం, వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అన్నాడు, అది ఎందుకు చేస్తున్నారు అని. సమయంలో దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనం రెండో విషయం దగ్గర జ్ఞాపకం చేసిన అది ఇది 40 దినాలకు పరిమితమైనది కాదు. ప్రభువు శరీరధారిగా భూమి మీదకి అడుగు పెట్టినటువంటి దినము నుండి శిలువలో మరణించినంత వరకు తాత్కాలికం కాదు. శ్రమల దినాలు అన్నాం కదా, శ్రమలు 40 రోజులు శ్రమల దినాలు అంటాం, లేకపోతే 40 రోజులు సిలువ ధ్యానాలు అని అంటాం. 40 రోజులే శ్రమ ఉంటే ఈ 40 అయిపోయిన తర్వాత మన జీవితంలోనికి సమస్య, శ్రమ అనేటువంటిది ఉత్పన్నము కాకూడదు. ఇవి కేవలము ప్రార్థనలు, పశ్చాత్తాపానికి, ప్రభువుకు దగ్గరగా జీవించడానికి. ఎందుకంటారు ఉపవాసము అనగా ప్లస్ వాసము, ఉపవాసం నేరుగా దగ్గరగా దేవునితో సహవాసము చేసేటువంటిదే ఉపవాసము. దగ్గరగా నివాసం చేసేటువంటిదే ఉపవాసం. ఆహారం అని, లేకపోతే మంచి వస్త్రాలు ధరించడం మాని, శుభ్రంగా ఉండటం మాని, మన ఇష్టానుసారంగా బజార్లో సంత వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ జీవించడం వల్ల అది ఉపవాసం కాదు, అది రక్షణ అనుభవం అంత మాత్రము కానే కాదు. నీకే టైంలో ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఉంటుందో ఆ టైంలో ఉండే ఉపవాసం. నీకు ఏ టైంలో 1 గంట 1 గడియ ప్రభుతో గడపటానికి అవకాశం ఉంటుందా ఆ టైం ఉండి ఉపవాసం ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన మానేయటం, దేవుని యొక్క పాఠాన్ని చదవకుండా ఉండటం ఎందుకు? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దినాన దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఒక సీజన్కి సంబంధించింది కాదు శ్రమ అనేటువంటిది. ఇది ఎందుకు ఏర్పాటు చేయబడ్డారంటే, ఈ లెంట్ అనేటువంటి పదానికి మన తెలుగులో ఒక స్వచ్ఛమైన, స్పష్టమైన ఒక అర్థం ఉంది. అదేమిటంటే వసంత కాలము. ఏంటిది? వసంతకాలము. వసంతకాలంలో ఏం జరుగుద్ది? అది
పాతది పోవాలి, కొత్తది చిగురించుట. ఈ కార్యము పెట్టడానికి కూడా అందుకే పాత స్వభావాన్ని మార్చుకొని ప్రభులో వాని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము చిగురించాలని. అది మర్చిపోయాం, ఆ భావాన్ని మర్చిపోయాం. కానీ మానవుని ఆలోచనలను నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉపవాసం లేకపోతే శ్రమలు దినాలు 40కే పరిమితమైనవి కాదు, జీవిత అంతము కూడా ఉండేటువంటివి. అందుకే నేను ఇందాక ఒక లేఖన భాగాన్ని చదివాను. అక్కడ ఒక మాటను చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక మాటను చదివి నేను ప్రార్థన చేశాను. అది ఏమిటంటే చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో 27వ వచనం. 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేరన వాడు నా శిష్యుడు కానేరుడు. ఎవడైనను ఏమోయారంట? తన సిలువను, తన చెప్పలేదు. తన అంటే సిలువ దేనికి గుర్తు? అందుకే ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అని అంటే 9వ అధ్యాయంలో రెండైతే లూకాసు వార్త 23వ అధ్యాయం 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు ఆయన అందరితో ఇట్లేను, ఎవడైనను నన్ను వెంబడింపకోరినట్ల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని. 40 రోజులైనా జీవితాంతం, 40 రోజులైనా బ్రతికున్నంత కాలం, 40 రోజులకే పరిమితి కాబట్టవా? 365 రోజులు 40 రోజులు చేస్తే 325 రోజులు సుఖంగా బ్రతుకుతున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఇంతవరకు లోకములో బ్రతికాము, ఇంతవరకు లోక ఆచారాలను అనుసరించాము, లోకములో బ్రతికినట్లుగా బ్రతికేము. ఇక మీదట లోకముతో సంబంధం లేకుండా ఒక నూతన ఉద్దేశము ఒక మానవుని పాపి యొక్క మనస్సులో ఉద్భవించాలని, చిగురించాలని ప్రారంభించినటువంటివే ఇవి అని మనం గ్రహించాలి. అది ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి మరొక వాక్యానికి ఆధారం లేనటువంటి వాటిని అనుసరించటము అవివేకము. ప్రియమైన వాళ్ళారా, ఇది కొంతకాలానికే కాదు కానీ జీవితాంతం. అయితే ఎప్పుడు వచ్చిన తన సిలువని ఎత్తుకొని, ఎవరి సిలువని రేపు గుడ్ ఫ్రైడే రోజు చూడండి, ఎవరు సిలువని ఎత్తుకుంటారు? ఎవరు సిలువని ఎత్తుకుంటారు? ఎక్కడ లేదా? మనకు లేదా? లేదంటమ్మా, గుడ్ ఫ్రైడే రోజు నేను ఫాదర్ లాగడ సిలువ లాగరా సార్, లాగరా. కత్తి చాలా గొప్పది, సత్తన పట్టి. మీరు గమనించారో లేదో, గుడ్ ఫ్రైడే తర్వాత నిశ్శబ్ద కాలము, అంటే ఆ మౌనం ఉండేటువంటి టైం అనేది శనివారం అంటారు కదా. ఈసారి తప్పనిసరిగా మీరు ఆ రోజు పేపర్ చదవాలి.
గుడ్ ఫ్రైడే రోజు పేపర్ చూడండి, లేకపోతే ముందున్న దినాల్లో ఇదిగో మన సెక్రటరీ గారు మోజస్ చంద్రరాజ్ సార్ కూడా చాలాసార్లు వేసి ఉంటాడు, వాళ్ళ పత్రికలో చాలాసార్లు వేసి ఉంటాడు. అలాంటి ఏరియా రెవరెండ్ బిషప్ డాక్టరు ఆయన సిలువ మోసను. నేను సరే ఎప్పుడైనా ఇది ఎప్పుడు చూడలేదంటే దానికి సందేహం కదా నాకు. నేను ఎదిగింది అదే కదా సార్, నేను ఎదిగింది ఇదే కదా. మన దగ్గర కదా నేను చెప్పేది, ఏడు జరగలేదంటే జరగలేదంటే అట్టని అనుకున్నది నేను. ఎవరు సిలువ? ఏసే సిలువ. ఎవడంటే ఆయన సిలువ మరిగినాడు. ఆ పాపాలను భరించగలిగిన వాడు ఎవడు? పాప విముక్తి కలిగించగలిగినటువంటి వాడు ఎవడు? అది ఆయనకు మాత్రమే సాధ్యము. ఆయన సిలువ ఎవడైనా మోయగలగాలంటే ఆయన రావాల్సిన పని ఏముంది? మనం ఎవడో ఒకరు మోయిపోయామా? ఆయన సిలువ మోయమన్నా, నాది నేను మోసుకోమన్నాడు, మీది మిమ్మల్ని మోసుకోమన్నాడు. ఇది అనుదిన ప్రక్రియ, అనుదినము జరిగేటువంటి ప్రక్రియ. కేవలం లిమిట్ పీరియడ్లో ఉండేటువంటి ఒక సీజన్లో వచ్చి పోయేటువంటివి కాదు. సీజనల్ వ్యాధులు ఉంటాయి, ఆ సీజన్లో ఆ వ్యాధులు వస్తాయి, అలా ఆ సీజన్లో వచ్చి పోయేటువంటి వ్యాధి కాదు. ఇది అనుదినము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చిగురిస్తూనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి దీనిని ఆచారయుక్తముగా ఆచరించకండి. ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాసపడదాం, దాని కొరకు మనము జీవిద్దాం. ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి, సిలువ ఏమనుకుంటున్నాం? సిలువ రెండు అడ్డకర్రలు మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథము ఏమని రాయబడిందంటే చూడండి, నేను మొట్టమొదటి ఈరోజు పిలుపు వాక్యం కూడా అదే చదివాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఈ మాటను చెప్పి ముగిస్తాను. ఒక చక్కటి అందరికి వచ్చినటువంటి ఒక సిలువ పాట అందరం లేచి నిలబడి పాడుకుందాం. ఈ మాటను సిలువను గురించి జ్ఞాపకం చేసి పాడుకున్న తర్వాత మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ ప్రార్థన అవుతుంది. ప్రసంగం నేను చదివించినట్లకి ఎంత దూరం పోవాలా? ఏమ్మా సరే, మీరంత బాధకింటానికి నేను కూడా చెప్పను. కానీ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం పౌలు అంటున్న మాట. ఎందుకు అంటే ఈ 40 దినాలు ప్రారంభానికి మనకు ఉపయోగకరమైనగా ఉండేది. ఎందుకంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమంటానికి గల కారణం ఏమిటంటే చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఒకవేళ అలా జీవించకపోతే, పౌలు వలె జీవించకపోతే, ఇంతవరకు అలా క్రీస్తుతో కూడా సిలువ వేయబడకపోతే, ఇప్పుడైనా నీ సిలువ నువ్వు ఎత్తుకొని ఈ దినం ప్రారంభించావు. ఈ దినము చాలామంది కూడా చాలా తీర్మానాలు తీసుకుంటారు, అవునా? నూతన సంవత్సరం కంటే క్రైస్తవులు ఈ దినాన్ని తీసుకునే తీర్మానం చాలా పెద్దవి ఉంటాయి. అది మన జీవితంలో చిగురించటానికే, మన జీవితంలో చిగురించటానికి. అయితే మళ్ళా 40 దినాల తర్వాత వెళ్ళిపోకూడదు. పౌలు బ్రతికినంత కాలం ఎవరి కోసం తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. 40 దినాలే కాదు ఇప్పుడు విశ్వాసం, 40 దినాలే కాదు భక్తి. వస్తాను భక్తి దగ్గర కూడా వద్దాం. ఇందాక చదువుకున్నాం కదా, ఎబ్రీ 10
పత్రికలో మళ్ళీ 5వ అధ్యాయం 7వ వచనానికి పోతాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఒకవేళ ఇంతవరకు ఇలా పౌలు వలె తీర్మానం చేసుకుని బ్రతకపోతే ఇక్కడైనా ఎప్పటి నుండైనా ఈ చోట నుంచైనా ఈ రోజు నుంచైనా ఈ ఉపవాసపు సహవాసము ద్వారా దేవునికి సమీపించినటువంటి మనము, ఆయనతో సమీపముగా సహవాసం చేస్తున్నటువంటి మనము ఇటువంటి చిగురు మన జీవితంలో రావాలని ఆనాడు పెద్దలు ఈ కార్యక్రమాన్ని మన కొరకు ఏర్పాటు చేయబడి పౌలు వలె ఇక జీవించు వాళ్ళను నేను కాను. అందుకే ఆ సిలువ గురించి ఆ గలతీ పత్రికలోనే చెప్తున్నటువంటి మాట ఏంటంటే పౌలు యొక్క ఉద్దేశం 5వ అధ్యాయం 24వ వచనం, 5వ అధ్యాయం 24, 23, 24 కలిసి ఉంటాయి చూడండి. అట్టి వాటికి విరోధమైన నీవేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇంతవరకు లోకములో బ్రతుకుతున్నటువంటి నేను ఇక లోకానికి సిలువ, లోకానికి సిలువ, లోకానికి సిలువ. మన సిలువ మనం ఎత్తుకోవాలి. లోకమును మనలోనికి ప్రవేశించకుండా సిలువ వేయబడాలి. లోక శరీర ఆశల కొరకు బ్రతకటానికి లేదు. అలా లోక శరీర ఆశలతో బ్రతుకుతున్నటువంటి వారు అలా లోకాన్ని సిలువ వేసి ఇక్కడ క్రీస్తులో చిగురించాలని ఈ భావం మర్చిపోయాం. ఈ భావం మర్చిపోయి కొత్త బట్టలు వేయకూడదు, అనుకోకూడదు, క్రాప్ చేయకూడదు, చక్కగా గడ్డం చేసుకోకూడదు, చికెన్ తింటాం మానేస్తే పరలోకానికి పో, సిడు వేసుకుంటేనే పరలోకానికి పోతుంది. మటన్ మానేస్తే పరలోక రాజ్యం లేదు. మారు మనసు కలిగితేనే పరలోక రాజ్యం. ఎవడు చెప్పాడండి? నా సిలువను ఏం మోసుకుంటే చికెన్ మాంటే రాదు, మటన్ మాంటే కాదు. నా మనసు నేను మార్చుకుంటే మాసిపోయిన బట్టలు వేసుకోవడం కాదు, మాసిన ఘట్టంతో తిరగమని కాదు. మన సోదరులు మీరేమి ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందికరమైనా మీరు కూడా తెలుసుకోండి. ఒకవేళ అలాంటి ఆచారాలు ఉంటే ప్రియులారా, దేనికి సిలువ వేయాలంటే మన సిలువ మనం ఎత్తుకోవాలి. ఏసే సిలువను మోసే దొమ్మ ధైర్యం ఎవరికి లేదు, కానీ మన సిలువ మనం ఎత్తుకోవాలి. ఆ ఎత్తుకున్నటువంటి మనం లోకానికి సిలువను వేయాలి. అంటే లోకము మనలోనికి ప్రవేశించకుండా. 6వ అధ్యాయం అదే గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుటకు నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈ సిలువ ధ్యానాల ద్వారానైనా లోకానికి ఏమన్నా సిలువ వేస్తామోనని భార్య అడుగుద్ది. రేపటి నుంచి అదిగో వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, నువ్వు కూడా ఉండేయ్యా అని. అంటే లోకంలో ఉన్నాడు కాబట్టి అట్టయినా లోకం నుంచి బయటకు వస్తాడేమో అని తల్లిదండ్రులు అడుగుతారు. రేవరు ఉపవాసం ఉంటున్నారు, నువ్వు కూడా ఉండరా అని. వాడు లోకానికి ఏమన్నా సిలువ వేసి క్రీస్తులో వాడు చిగురిస్తాడేమోనని. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత్వానికి సంబంధించిందే కానీ ఆత్మీయమైనటువంటి ఆలోచన పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి వాటిని ఫోకస్ చేస్తనమే ఎంత అవివేకమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వారు, అదే రోమిలికి రాసినటువంటి పత్రిక చదివాం కదా, 6వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ
అక్కడ ఇందాక చెప్పినటువంటి రీతిగా ఈ వసంత కాలంలో వృక్షములు ఎలా చిగురిస్తాయో ఏలయనగా మనం ఇక పాపమునకు దాసుము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడలని ఎరుగుదును. అది మన ప్రాచీన స్వభావం నూతనత్వం పొందాలని ఈ 40 దినాలు ప్రభుతో కూడా పెద్ద చెప్తారు కదా, ఒక వారం ఎవరితోనే తెలియదు వాడి వీడవుతాడు వీడు వాడవుతాడని పరిశుద్ధులతోటి సహవాసం చేస్తే పరిశుద్ధమైన జీవితము జీవించే అవకాశం ఉంది అని ఆ పూర్వీకులు ఆశించి ఈ కార్యక్రమాన్ని తలపెడితే దీన్ని ఆచారంగా మార్చేసి ఎచ్చనివిడిగా మార్చి మనకు నచ్చిన విధానాన్ని పెట్టుకొని చొప్పించి ఆ ఆధ్యాత్మికతను పక్కన పెట్టేసి కేవలము మానవం సృష్టించుకున్నటువంటి ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఎంత అవివేకమో ఒక్కసారి మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. మోషేని చెప్పావు, నిజమే ఉన్నాడు, కానీ మోషే చచ్చినంత వరకు ఆ సహవాసం నుండి విడిపోలా. ఏసైని చెప్పావు, ఏసై 40 దినాలు ఉన్నాడు, వాస్తవే. ఏసై 40 దినాలు ఎందుకున్నాడు? సువార్త ప్రకటించడానికి. 40 దినాలను వాళ్ళు మామూలుగా పొందటమే మనం. కాబట్టి సిలువ వేయబడాలి. లోకముతోటి శరీరాశలతోటి మనము సిలువ వేసుకొని మన సిలువ మనం ఎత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు లోకములో ఉన్నది మన జీవితంలోనికి ప్రవేశించకుండా, లోక ఆశల కొరకు మనము జీవించకుండా దేవుని మహిమార్థముగా బ్రతకాలని, ఒక నూతనమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని ఉద్దేశంతోటి మన పూర్వీకులు ఏర్పాటు చేయబడిన ఒక ఉన్నతమైనటువంటి కార్యము. దాన్ని ఆచారయుక్తముగా జరిగించవద్దు. ఇది 45 దినాలకే సంబంధించినది కాదు. ఆయన ఇప్పుడు చెప్తారు చూడండి, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. శరీరదాయన దినములలో మహారోదనతోను కన్నీరుతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యాశను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. శరీరధారిగా శ్రమ పడబడినప్పుడు క్రీస్తు ప్రభువులో వచ్చినటువంటి కార్యం ఏంటి తెలుసా? నెంబర్ 1 ప్రార్థన చేయటం. నెంబర్ 2 భయభక్తులు కలిగి జీవించడం. భూమి పుట్టినప్పుడు పుట్టుంటాం, ప్రార్థన చేయబట్టి నాకు సిగ్గు. భూమి పుట్టినప్పుడు పుట్టుంటాం, ప్రార్థన చేయబట్టి నాకు రాదు. ఎన్నో ఉపవాస బుధవారాలు పోయినాయి, ఎన్నో పోయినాయిగా, ఎన్నో 40 దినాలు దొరికిపోయినాయిగా. ఎంతో భయంతో కూడిన భక్తి ఆడ క్రీస్తు ప్రభు వారు ప్రదర్శించారుగా. ప్రార్థనా జీవితంలోనే కొనసాగాడుగా. ప్రార్థన 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 అంటూ దాంట్లోనే సహవాసం, దేవుడితో సహవాసం గడిపాడుగా. ఆయన 40 దినాల నుండి ప్రార్థన మానేలేదుగా. 40 దినాలు అయిపోయిన తర్వాత సువార్త పని మానేలేదుగా. భక్తిని విడిచిపెట్టలేదుగా. రక్షకుడైనటువంటి క్రీస్తుకే శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనకి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనప్పుడు, భక్తితో బ్రతకటం ఆయనకి ప్రాముఖ్యమైనప్పుడు 40 దినాలు భక్తి, ఆ తర్వాత ఆలోచన చేసి ప్రభు కొరకు సమర్పించుకొని జీవితాంతం ప్రభు నామ మహిమార్థముగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. లేచి ఒక పాట పాడుకుందాం. అంటే కొంచెం హుషారు అవ్వడానికి మాత్రమే, వాక్యం అయిపోలేదండి, ఇంకా ప్రారంభమే కాలేదు. ఓన్లీ టైటిల్ మాత్రమే పడింది. అందరూ లేచినట్టు అందరూ పిలిచినటువంటి పాట మన సహోదరుడు ఎవరైనా వచ్చి లీడ్ చేసి
కూడా నవ్య పాట సిలువలో సాగిన యాత్ర కరుణామయుని దయగల పాట సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాట సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాట
చక్కటి పాట పాడిన సంఘ సభ్యులు మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దాని యొక్క ఈ 40 దినాల యొక్క ఉద్దేశం ఏమిటో కొంత క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి దేవాది దేవుడు అవకాశాన్ని కలిగించారు. ఈ వాక్య సందేశము ఎందుకంటే 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా యథాప్రకారముగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రారంభంలో ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదవబడిన పాత నిబంధన పాఠం తెలుసా? అంటే చదివేటప్పుడు వచ్చిన వాళ్ళు తెలుసు. ఐశ్వర్య గ్రంథం 46వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదివారు. ఇప్పుడు 9వ వచనాన్ని ఒకసారి మనం నేను చదువుతున్నాను, చూడండి. అయితే ఐశ్వర్య గ్రంథము 46వ అధ్యాయం ఇందా ఒకసారి చెప్పి పేజీ నెంబర్ మర్చిపోయారు. 728వ పేజీ. ఐశ్వర్య గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. అయితే దేశజనులు నియామక కాలములు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గమున వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గమున వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గమున వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గమున వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరునూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలేను. దీని గురించి చాలా స్పష్టంగా ఏమీ అర్థం కాలేటువంటి విధానంలో లేదు, అర్థమయ్యేటువంటి విధానంలో ఉంది. దేవాలయంలోకి వచ్చేటువంటి వారి గురించి ఒకసారి జ్ఞాపకం చేసి, ఇప్పుడు మనకి ఇది అక్కడ ఉత్తరం దక్షిణం గుమ్మాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు మనకి నేను చెప్పేటువంటి ఏంటంటే మనకు అర్థం కావడానికి తూర్పు వాక్యం మార్చండి. ఓర్పు అర్థం ఉండండి. ఉత్తర దక్షిణ గుమ్మాలు అక్కడ యెరూషలేము దేవాలయం సంగతి, ఆయన నిర్మించిన దేవాలయం. ప్రస్తుతం మనకు అర్థం కావడానికి ఇక్కడ మనకు తూర్పు పడమర ద్వారాలు ఉన్నాయి. ఆ ముఖ ద్వారం ఏదో 10 నిమిషాలు. తూర్పు నుండి ఎక్కువ శాతం ఎవరు వస్తారు అమ్మా? స్త్రీలు వస్తారు. వీరు మళ్ళా తిరిగి తూర్పు ద్వారం వల్ల పోకూడదు, పడమర ద్వారం కూడా వెళ్ళాలి. పడమర ద్వారం నుండి ఎవరు వస్తున్నారు? పురుషులు వస్తున్నారు. పురుషులు మళ్ళా అదే మార్గంలో పోవడానికి లేదు. వారు ఎలా పోవాలంటే ఈ తూర్పు గుమ్మంలో కూడా పోవాలి. నియామక కాలమునందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకు వచ్చున్నవారు. ఇది ఒక నియమితమైనటువంటి రోజు. నిర్ణయించుకున్నాం ఈ రోజు నుంచి మనము ప్రభుతో కూడా సమీపంగా బ్రతకాలి అని, ఆయనతో సహవాసం చేయాలి, మోషే వలె బ్రతకాలి, యేసుక్రీస్తు వలె సువార్త ప్రారంభించాలి. ఒక నియమించుకొని ఈ దినాన ఈ కార్యమును ప్రారంభించిన మనము, దీని అర్థం ఏంటంటే ఎక్కడొచ్చామో అలా పోకూడదు. అది ఆలోచన ఎలా వచ్చామంటే వారి ఉద్దేశం ఏంటంటే పాప స్వభావముతో తూర్పు నుండి నువ్వు దేవుని మందిరంలోనికి ఆ గుమ్మలోకి ప్రవేశించావు. ఆ పాపమును విడిచిపెట్టి మళ్ళా దాన్ని తీసుకొని పోకుండా
ఇటు ఈ గుమ్మంలో పరిశుద్ధురాలుగా బయటకు వెళ్ళు. ఇటు పాపపు స్థితి, పాపపు ఆలోచనలో ప్రవేశించిన మనము ఆ పాపపు స్థితిని ఆన్నే విడిచిపెట్టి ఇప్పుడు తూర్పులో ఒక నూతనమైనటువంటి మార్గంలో ప్రవేశించి నడవండి అని తెలియపరిచేటువంటి మాటే ఈ మాట. వస్తున్నాం పోతున్నాం అనేది కాదు. ఇది వచ్చిన విధానంగా తిరిగి వెళ్ళిపోవటానికి లేదు అని చెప్పేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లేఖన భాగం. క్రిస్మస్ ధ్యానంలో కూడా మనం నేర్చుకున్నాం. జ్ఞానులు వచ్చారు, వారి జ్ఞానాన్ని ప్రదర్శించడానికో లేకపోతే వారి యొక్క ఔన్నత్యం మేము కనుగొన్నాం, యూదుల రాజులు కనుగొన్నామని గొప్పగా చెప్పుకోవటానికో ఏదైతే వారి 2 సంవత్సరాలు ప్రయాసపడి ప్రభువుని చూడటానికి వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారికి తెలియపరిచినటువంటి మార్గం ఏంటంటే, అంటే మేము ఇప్పుడు దాకా మేమేదో గొప్ప చెప్పుకోవటానికి వచ్చాం, ఆ నక్షత్రం యొక్క విశిష్టత కనుగొనటానికి వచ్చాం, కానీ అక్కడ పోయిన తర్వాత ఆ నక్షత్రాన్ని కలిగజేసినటువంటి సర్వాధికారిని చూసిన తర్వాత వారు తిరిగి మరొక మార్గంలో వెళ్ళి వచ్చిన మార్గం వెళ్ళలేదు, అంటే వచ్చినటువంటి ఆలోచన విధానం వెళ్ళలేదు, వచ్చినటువంటి భావంలో వెళ్ళలేదు. అన్ని మార్చుకొని సరి చేసుకొని సక్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆ క్రీస్తుని ప్రకటిస్తూ తిరిగి వారు వెళ్ళిపోయారు. అదే ఇక్కడ కూడా తెలియపరుస్తుంది. జక్కయ్య ఇంట్లోకి ప్రభు వచ్చాడు, ఆ మార్గాన్ని వెళ్తున్నాడు ప్రభు. జక్కయ్య తెలుసుకున్నాడు, వచ్చాడు. గృహంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత జక్కయ్య మళ్ళా తిరిగి ఆ ప్రభు యొక్క ముఖ దర్శనము చూచిన తర్వాత, అంటే దేవుడి యొక్క మందిరంలోనికి ఎందుకు వస్తామంటే దేవుడి యొక్క ముఖ దర్శనం చేయడానికి, దేవుని ముఖాముఖిగా చూడటానికి, దేవుడి దగ్గరకు వచ్చి వాక్యం అనేటువంటి వెలుగులో లేకపోతే వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని చూసుకున్న తర్వాత ఆ దేవుడి యొక్క దర్శనం మనకు కలిగిన తదనంతరము మనం వచ్చిన విధానంలోనే పోకూడదు. అక్కడ క్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనం, ముఖాముఖి, ఈ ప్రోగ్రాలు కూడా వస్తాయి టీవీలో, ముఖాముఖి సంభాషణ, అది రాజకీయ పరంగా కావచ్చు, మరొక రీతిగా కావచ్చు, ముఖాముఖి, ఫేస్ టు ఫేస్, ఇలా కొన్ని కార్యక్రమాలు కూడా మనం ఆయా ఛానల్స్ లో చూస్తాం. ఇప్పుడు ముఖాముఖి సంభాషణ జరిగిన తర్వాత, ఇప్పుడు ఆ ముఖాముఖి ఆ క్రీస్తు ఎప్పుడైతే చూచారో జ్ఞానులు వారి మార్గాన్ని నడుచుకున్నాడు. ఇప్పుడు ముఖాముఖిగా ప్రభుతోటి జక్కయ్యకి ఎప్పుడైతే సంబంధం కలిగిందో జక్కయ్య తన పరిస్థితిని మార్చుకున్నాడు. చేర్చుకున్న రీతిగానే ప్రభువును బయటికి పంపించలేదు, వచ్చాడు, ఏదో పలకరించాడు, వెళ్ళిపోయాడు అనేది కాకుండా అతని జీవితం ముఖాముఖిగా సంభాషణ జరిగినప్పుడు ఆయన యొక్క స్థితిని ఆయన మార్చుకున్నాడు. అలాగే మనము దేవుడి యొక్క మందిరంలోనికి వచ్చి దేవుడి యొక్క వాక్యంలో దేవుడితో సహవాసం చేస్తూ ముఖాముఖి దర్శనం జరిగిన తరువాత మనం ఎలా వచ్చామో, ఏ ఉద్దేశంతో ప్రారంభించామో ఆ ప్రారంభము ముగింపు వరకు ఆ ఉద్దేశము ఎన్నడూ మారకూడదు. వచ్చిన రీతిగానే జీవించకూడదు, జీవన విధానం మారాలి అని తెలియపరిచేటువంటి లేఖనాన్ని మనం చూసాం. ముఖాముఖి దర్శనం ఎప్పుడైతే చూస్తావో జీవితంలో కొన్ని మార్పులు కనపడతాయి. జీవితంలో మార్పులు కనపడతాయి. దానికి ఒక వ్యక్తి మనకు ఉదాహరణగా కనపడతారు. అది ఏమిటంటే జీవితంలో మార్పు ఏమిటంటే, చూడండి ఒక మాట ఆదికాండంలోనికి రండి. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయానికి మనం వస్తే 27-28 వచ్చిన చూడండి. 27-28 వచ్చినాల్లో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ
మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు. ఏ సందర్భం? తన మామయ్య పెట్టి లాభానికి దగ్గర నుండి తన భార్య పిల్లలను ఆస్తిని అంతటినీ కూడా తీసుకొని బయలుదేరినటువంటి యాకోబు యొక్క జీవన విధానం. యాకోబు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని మోసగాలు అన్న మాటే మనం తెలుసుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకటి మొత్తం మాట చెప్తారు, సాగలిగినటువంటి గొర్రెలు నీరా అని వాళ్ళ మామ తన అల్లుడైనటువంటి యాకోబు అప్పుడు చితిసార్లు ఆ యొక్క కర్రలను తీసుకొని వాటికి సార్లుగా తీసుకొని చిప్పి ఆ నీళ్లు సూడు అంటే ఆ గొర్రెలు ఎప్పుడైతే సూడు కట్టేటువంటి సమయంలో ఆ నీళ్ళలో నీళ్లు తాగేటప్పుడు చూస్తే అలా ఆ పుడతాయి అనేటువంటి విషయము ఇప్పుడు చాలా మంది కూడా అంటా ఉంటారు. ఏమా నిర్మోసుకుని వాడు చూస్తే వాడు పంపించింది నీ తాత చేసావా మీ నాన్న చేసావా అనేటువంటి మాట మనలో పెద్దలు అంటా ఉంటారు. అంటే ఈ ఆలోచన ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే వాళ్ళ మామ ఒక ఎత్తేసాడు. చేస్తానేటప్పుడు అవతలలో ఒక ఎత్తేస్తే వాడికి పని ఎత్తేయాలి. అలా వాళ్ళ మామ ఒక లిటిగేషన్ పెట్టాడు. వాళ్ళ మామకి లిటిగేషన్ దాటి పైకి పోయి అన్ని సార్లు కలిగినటువంటి మనసులు కలిగినటువంటి దేవాది దేవుడు అతనికి అనుగ్రహించున్నాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకెన్నటికీ బతికూడదు వాళ్ళన్నా ఎదురిస్తే అసలు ఎంత యుద్ధ నైపుణ్యం కలిగినోడో మనకు అర్థమవుతున్నాడు. మొదట ఎవరు పెట్టాడు? అయినోళ్ళు పెట్టాడు. ఆ తర్వాత అంటే దాసి బిడ్డలను దాసిగా పెట్టాడు. పట్టుకున్నవాళ్ళు కాదు, ఇచ్చిన వాళ్ళు పెట్టాడు. ఉంటే ఎంత ఊరిపోతే ఎంత అన్న వచ్చి ఒక ఎత్తులు చేస్తే ఈ జంపాలని కానీ ఏదైనా చేస్తే ఇద్దరు తీసుకుని పోవచ్చు అని తర్వాత ఆ ఇద్దరు భార్యను తీసుకుని పారిపోవచ్చు. వాళ్ళని పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు చంపించి ఆ సమాచారం నాకు లేట్ అయ్యాలని తప్పించుకునేటువంటి అవకాశం లేకపోతే రెండో యుద్ధ ప్రణాళిక అంటే ఏదంటే 3 అంచెల భద్రత, నేను సార్ చెప్పాను 3 అంచెల భద్రత 4 అంచెల భద్రత అనేటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రాంతానికి వస్తున్నారనుకో 3 అంచెల భద్రత 4 అంచెల భద్రత చెప్తా ఉంటారు. ఆ భాష మనం చూస్తే అలా అర్థం భద్రత ఏర్పాటు చేస్తున్న శత్రువు త్వరగా వచ్చి వాళ్ళందరూ ఉంది కానీ అక్కడ పోయేటువంటి పరిస్థితి లేకుండా. అంటే వారి వచ్చినటువంటి దాసీల మీద పర్వాలేదు, వాళ్ళు వచ్చినటువంటి బిడ్డల మీద పర్వాలేదు, ఆ తర్వాత లేయ మీద పర్వాలేదు, ఆమె బిడ్డల మీద పర్వాలేదు, ఆ తర్వాత తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య మీద పర్వాలేదు, వాళ్ళకి ఎక్కినటువంటి బిడ్డ మీద పర్వాలేదు. ఈ అంతా పోయే లోపల నిర్మించుకోవచ్చు ప్రణాళిక. అన్నదాన్ని మోసం చేశాడు. యాకోబు అంటే ఒక అర్థం ఉందండి. అదేంటంటే చూడండి, అసలు మరి మాట్లాడలేదు భవిష్యత్తు. ఇప్పుడు యాకోబు అంటే ఒక అర్థం చెప్పండి అమ్మా. యాకోబు అంటే మోసగాడు. మోసగాడు ఏమయ్యాడు? ఇస్రాయేలు చెప్పండి, దేవుడు పోరాడు. ఇంకొక అర్థం ఉంది యాకోబుకి. చూడండి హోషేయ గ్రంథము 12:3-4 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను. ఎవరంట? మగసిరి గలవాడు. మగసిరి గలవాడై అతడు దేవుడితో
అది ఆయన తెలుసు. ఏదైనా కూడా చేయడానికి సమర్థులు. ఇటువంటి యాకోబు మోసం చేసేదో పెద్ద గొప్పవాడు అవ్వాలనుకున్నాడు, కుదరలేదు. వాళ్ళ మాకు వేసేటువంటి ఎందుకు పై ఎత్తేసాడు కానీ బాగుపడాలని ఆశించాడు, కుదరలేదు. ఎన్ని ఎత్తి వేసినా ఎన్ని చిత్తు వేసినా ఆఖరికి మాత్రం ఇప్పుడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించుకున్నాడు, ప్రేమించినటువంటి అమ్మాయిను పెళ్లి చేసుకున్నాడు, తిరిగి వెళుతూ ఉన్న సమయంలో ఒంటరివాడైపోయాడు. మనం చదువుతున్నటువంటి సమయం ఒంటరివాడైపోయి ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట మీ కథ తెలిసిగా వివరించు. ఆయన చెప్తున్నటువంటి మాట పోరాడుతున్నాడు, ఒంటరిగా పోరాడుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుడితోటి సంభాషిస్తున్నాడు ముఖాముఖిగా. దేవుడితోటి సంభాషణ జరుగుతుంది ముఖాముఖిగా. సంభాషణ జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేం పేరురా, నీ పేరేం పేరురా, నీ పేరేం పేరని అడుగుతున్నాడు. ఒక పేరు ఉంటుంది, వేరే వసంతరాయుడు ఏదో ఉంటే వేరే అన్నం ఉంటుంది, గోరణం ఏదో పెట్టేస్తుంది పేరుని. ఆయన మొదటిగా పంచం ఈ అక్షరం క్లాస్గా ఉంటాయి, మాస్గా ఉంది, అది క్లాస్గా ఉంటానికి అని చెప్పేసి ఆ మొదటి లాస్ట్ 2 అక్షరాలు తీసేసి పెట్టేసుకుంటా ఉంటారు. వాస్తవంగా ఏమని చెప్పాలి? మోసగా నేను ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకోలేదు. ఇప్పుడు దేవుడితో ముఖాముఖి దర్శనం ఎప్పుడైతే జరిగిందో ఈయనలో జరిగిన మొట్టమొదటి మార్పు ఏమిటి అంటే పేరు అడగంలోనే యథార్థంగా నా పేరు యాకోబు అని చెప్పారు. చెప్పినప్పుడు దేవుడితో ముఖాముఖి దర్శన అనుభవం ఏం చేస్తుందంటే ఆ యొక్క పేరును మార్చింది, పేరును మార్చేసింది. పేరు మారటం అంటే ఏదో పేరు కాదు, స్వభావము మారాలి. పేరు మారింది పేరే కాదు, స్వభావము మారింది. వీటన్నిటిలో సంతోషం లేదు, నెమ్మది లేదని గ్రహించాడు. తన యొక్క స్వభావాలను దేవుని ద్వారా ముఖాముఖి అనుభవంలోకి వచ్చినప్పుడు స్వభావం మారాలి. అందుకే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అంటే ఇక్కడ ఈ మోసం స్వభావం మారిపోయింది. మోసగాడు అనేటువంటి వచ్చిన లేకుండా ఏం చేశాడంటే తను స్వచ్ఛందంగా ప్రభు యొక్క శరీరంలో ఒప్పుకుంటున్నాడు. పేరు మారింది. పేరు మారటం అంటే తన యొక్క స్వభావము మార్చబడాలి. ఈ దినంతో ప్రారంభమైన ప్రభువుతో సహవాసం, ప్రభువుతో దగ్గరగా నివాసం చేయడానికి తీర్మానం చేసుకున్న ఈ దినముతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ప్రభు దర్శనం చూసినప్పుడు, ఆయన సహవాసం చేసినప్పుడు మొట్టమొదటిగా మనలో కనపడాల్సినటువంటిది, మనలో మార్పు చెందాల్సినటువంటిది ఏమిటి అంటే మన స్వభావము. స్వభావం మారకుండా పేరు మారితే ఉపయోగం లేదు. ఇలా పేరు మారింది అని అనడానికి కారణం ఏంటంటే స్వభావం మారింది. చాలామందిలో శాంతకుమారి అని పేరు ఉంటుంది, చాలా చక్కగా ఎప్పుడు ప్రశాంతం మన బాగుంటుంది.
ఎప్పుడు శాంతంగా ఉండదు. ఇలా పేరు తగినటువంటి రీతిలో ఉంటాయి. పరిశుద్ధంగా ఉండడు, ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడు. పేరు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి భావం ఏమిటి అంటే, యాకోబు స్వభావము మారింది. ఇక మోసగాడిగా ఉండటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవరిగా బ్రతకాలనుకున్నాడంటే ఒక విజయుడుగా బ్రతకాలన్నాడు. జయము పొందినటువంటి నువ్వు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి జయములు అంటే జీవితం జీవించాలి అనేటువంటి ఒక స్వభావం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఆ మార్పుని మనం చూస్తున్నాం. స్వభావము మారాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు స్వభావం మారడం అంటే సువాసన మనలో ఉన్న కొంచెం ఆత్మీయ చెందిన రెండు పదాలు ఒకటిగానే ఉంటాయి. నీ శ్వాసన ఆ నీచి తీసేసే సువాసనలో రావాలి. నీచు వాసన, నీచు వాసన, ఆ నీచు వాసన పోయి సువాసన మిగలాలి అని స్వభావము మారడం. యాకోబులో మొట్టమొదటిగా ముఖ దర్శనం జరిగిన తర్వాత ఆయనలో వచ్చిన మొదటి మార్పు, ఈ దినము నుండి ప్రభుతో బ్రతకాలి, ప్రభుతో సహవాసము చెయ్యాలి అనే ఆలోచన కలిగినటువంటి మనలో ఏం పోవాలంటే, మోసం పోవాలంటే నీచు వాసన కావాలి. నీ సువాసన అనుకుంటే ఏమో సువాసనే, దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే నీచు వాసన అంటే దరిద్రపు వాసన పోవాలి. ఆ నీచు వాసన పోవటానికి ప్రభుత్వ సహవాసం, ముఖానికి దర్శనం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దాన్ని పోగొట్టుకోవచ్చు. అలాంటి ఆదికాండము 32వ అధ్యాయంలో ఆయన జీవితంలోని కొన్ని చూస్తాము. 32వ అధ్యాయంలో ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. 32వ అధ్యాయము 31వ వచనంలో ఆయన ఇలా ఉన్నారు. ఏమంటే అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాను. ప్రేమాలండి, అలా పాట పాడుకునే చెప్తుండే నాది మారింది నాది ఇది పాడుకునే చెప్తున్నా. ఆటలు బాగా వచ్చింది, కాదు ఆ స్టైల్ గారు బాగా నచ్చింది. ఇప్పుడు బాగా నచ్చేది అంటే గొంతువాడు, గొంతుతో నడుస్తున్నాడు. అంతకుముందు లోకంలో కుంటివాడు కాకపోయినప్పటికీ నడకలో కుంటివాడే ఆధ్యాత్మికమైనటువంటి కుంటితనం. ఇప్పుడు లోకానికి కుంటివాడిగా కనపడుతున్నప్పటికీ దేవుని ఎదుట చక్కగా నడుస్తున్నటువంటి వాడిగా లోకానికి మనం బాగా నడుస్తున్నట్టు కనపడతాం, కానీ దేవుని దృష్టిలో మనం కుంటివారమే, అంగవైకల్యం కలిగినటువంటి వారు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బాహ్య సంబంధంగా బుద్ధిధరంగా కనపడుతున్నప్పటికీ ఆత్మీయంగా అతను చక్కటి ప్రవర్తన నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆ నడవడిక ఆయన గురించినటువంటి సాక్ష్యం చెప్పడం మనం చూస్తాం. ఆయన నడక మారింది, ఆయన పేరు మారింది, అంటే స్వభావం మారింది.
స్వభావం మారంలోనే ఇప్పుడు ఎలా ఉందంటే ఆయన నడక దేవుని ఎదుట చాలా చక్కగా, చాలా సుందరంగా ఆయన నడక ఉంది. కుంటిగా నడుస్తున్నాడు, లోకానికి ఏమో కుంటివాడికి కనపడుతున్నాడు, కానీ ప్రభువుకు మాత్రము ఆ నడక చాలా చక్కగా. ప్రభు దర్శనం జరిగిన తర్వాత చాలా మంది ఏమైనా సహోదరులను కొంతమంది అంటూ ఉంటారు, రే ఎంజాయ్ చేసేటువంటి వయసులో వీళ్ళు దేవుడిని గుంటూడైపోయాడ. ఇది అనుభవించాల్సినటువంటి వయసుగా, విహరించవలసినటువంటి వయసు, మన ఇష్టానుసారంగా తిరగవలసినటువంటి వయసు. ఆ వయసు దేవుని దృష్టిలో ఆ నడక పుట్టి కనుక యవన ప్రాయంలోనే ప్రభు కొరకు సమర్పించుకొని లోకంలో నీ తోటి సహోదరులు ఏమిటా ఇప్పుడే భక్తి, ఇప్పుడే భయము, ఇప్పుడే విధేయత ఇవన్నీ నేర్చుకున్నా ఈ గుంటోడ్రా అన్నీ ఉండి కూడా ఒక అంగవైకల్యం కలిగినటువంటి వాడిగా బ్రతుకుతున్నాడు. లోకంలో అలా కనపడిన పర్వాల ప్రభు దృష్టిలో నువ్వు చక్కని వాడవు. లోకం దృష్టిలో మనకేమి అంగవైకల్యం కనపడడం లేదు, కానీ దేవుని దృష్టిలో మనం అన్ని అంగవైకల్యం కలిగిన వారమే. ఒకవేళ లోకము దృష్టిలో మనం అంగవైకల్యం కలిగినటువంటి వారు ఉంటే దేవుని దృష్టిలో ఒక చక్కటి నడవడిక కలిగినటువంటి శ్రేష్ఠులము. ఈ దినము ప్రభుతో కూడా నడవాలని, ఒకవేళ నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితము పెంపొందించుకోవాలని ఆశ కలిగి ఈ 40 రోజుల యొక్క ఈ సిలువ ధ్యానాలు కావచ్చు, ఉపవాస ధ్యానాలు కావచ్చు, లేదా శ్రమ ధ్యానాలు కావచ్చు, ఏ పేరు పెట్టుకో, కానీ నీ సహవాసంలో నీ స్వభావం ఎప్పుడుతో ప్రభుతో సహవాసం ప్రారంభంలో అప్పుడు స్వభావం మారాలి. స్వభావం మారినప్పుడు మన యొక్క నడవడిక మన లోకం గుర్తుపట్టాలి. గుంటూరు అనుకోవాలనుకున్నాను, వాడు గుంటూరు అనుకోవాలి, వాడు అంగవైకల్యం కలిగినటువంటి వాడు రుచి లేనివాడు, లోకంలో వాడి సౌందర్యం కనపడలేదు. లోకం ఇల్లు గుంటోడు మోగోడు చోటోడు ఏదైనా అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం అన్ని సక్రమంగా ఉన్నటువంటి ఒక శ్రేష్ఠుడము అని గుర్తించుకోవాలి. ఈ దినము ఇంత సమయం ఆకలితో ఒకవేళ కూర్చొని ఉన్న ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు యొక్క సహవాసం మనలను సరిచేయాలి. లోక సంబంధమైనటువంటి వాటిలో కాదు సరిచేయబడాల్సింది. అలా జ్ఞాపకం చేస్తున్నాం, గుర్తుపెట్టుకో, గుడ్డలో చిక్కునో మటనో అవి మాంతే కాదు, దేవునితోటి సహవాసం మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. దాని గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ అవన్నీ కూడా నేను కేవలం పై అవుట్లైన్స్ మాత్రమే మీకు నేను తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండం 26 ఆయన తెల్లవారుచున్న కనుక నన్ను కోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వాదించితే కానీ నిన్ను కోనియను. ఒకసారి 26వ అధ్యాయం చూద్దామా? ఆదికాండం 26వ అధ్యాయాన్ని చూస్తే మన ఈ వ్యక్తి మొట్టమొదటి ప్రార్థన కనబడితే మనకి 26వ అధ్యాయం 4-5 వచనంలో ఏలయనగా నీకును నీ సంతానమును ఈ దేశములన్నీ ఇచ్చు నీ తండ్రైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఒక్క నిమిషం అది అబ్రహాముతో ఇస్సాకుతో చెప్తున్నటువంటి మాట.
ఈయన చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే 28వ అధ్యాయము 21వ వచనం, 28వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది. నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రము నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. ఏమేమిస్తే దేవుడు అవుతాయా? పూలు, గుడ్డ, గుడిసె, 3 ఇస్తే ఆయన నాకు దేవుడు అవుతుంది. కాకపోతే లేకపోతే ఏంటో ఉద్దేశం. సరే, ఆ ప్రార్థనలోకి మనం అప్పుడు చేసిన ప్రార్థనకి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రార్థనకి ఎంత వ్యత్యాసం ఉంది? గుడుంది, గుడ్డుంది, గూడుంది, ప్రేమించిన అమ్మాయి ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, పని వాళ్ళు ఉన్నారు, సంపద ఉంది. ఆయన మొట్టమొదటి ప్రార్థనే కదా, పారిపోయి అన్నం కలిగించి పారిపోయినప్పుడు ఆయన చేసేటువంటి ప్రార్థనే కదా. అందుకే ఒక భక్తులు అంటాడు, నన్ను కాపాడు, సెక్యూరిటీ గార్డులకు పనిచేయమని అంటాడా, ఏంటి అర్థం కాదు. నన్ను కాపాడి మంచి హోటల్లో భోజనం నాకు పెడుతూ, మంచి వస్త్రాల విషయంలో ఆ లివింగ్ కార్డు ఏ ఒకటి సమర్పిస్తూ, నన్ను బతుకుంచు, నన్ను జీవించు, నా దేవుడు అవుతాం అన్నటువంటి రీతిలో ప్రార్థన చేసేటువంటి వాడు అది తెలుసుకో అప్పుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఎక్కడ వచ్చినాయిగా ఒకరు పెట్టాల్సినటువంటి పనిలే. విస్తారమైనటువంటి ఆస్తికర్త అయిపోయాడు, ధనవంతుడు అయిపోయాడు, పనివారు, భార్యలు, పిల్లలు బాగా ఉన్నతమైనటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రార్థనకి అన్నీ ఉన్నా నేను ఒట్టి సొమ్మేనయ్యా, అన్నీ ఉన్నా కొత్త సున్నానే, నాలో ఏమి లేదంటే ఆశీర్వాదం లేదు. చాలా మంది ప్రేమించిన వారి వచ్చింది ఆశీర్వాదము, అనుకున్నటువంటి మొక్కలో పుట్టాడు ఆశీర్వాదము, అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చింది ఆశీర్వాదము, అనుకున్నటువంటి పదోన్నతి వచ్చింది ఆశీర్వాదం. కాదు. ఆయన ఉన్నాయి కదా, ఆయన ఆశీర్వదించమని చెప్పాలంటే ఆశీర్వాదం ఏంటంటే మరణము నుండి తప్పించగలిగిన వాడు నీవే. అది ఆశీర్వాదం. ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని, లేకపోతే దీవెనలు భౌతిక సంబంధమైన. ఇందులో ధనం ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ మనశ్శాంతి, సుఖము లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, వేదన, దుఃఖము, అసలు బాధ భరించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంత సంపాదించా, ప్రేమించిన వాళ్ళకు 20 సంవత్సరాలు ఊడిపించేసా, బిడ్డలు వచ్చిన వాళ్ళు చూసి ముడిచిపోతున్నా. ఇప్పుడు వాళ్ళతో ఆడుకోవడానికి, వాళ్ళ నాన్న చూడటానికి నేను ఆశపడి నా మామలకు నేను విడుదల పడి బయటకు వచ్చాను. ఇదిగో నా అన్న తప్పడానికి నేను వస్తున్నాడు. ఇన్ని సంపాదించి అనుభవించకపోతే ఎందుకు నా బ్రతుకు? ఇన్ని సంపాదించి సుఖంగా లేకపోతే ఎందుకు నా బ్రతుకు? ఈ జన్మిలో లేదు నా మరణము తప్పించేటువంటి భాగ్యము. ప్రణాళిక వేసా, ముందు బహుమతులు పంపించా, మరొక సరిపోవడానికి పంపించా, వాళ్ళందరూ బ్రతకాలనేటువంటి ఆలోచనలో ఉన్నా, కానీ మనసు నెమ్మది లేదు, పారిపోవడానికి శక్తి లేదు, ఎత్తుకుపోయి చేయగలిగినటువంటి జ్ఞానం పనిచేయలేదు. నాకు ఇప్పుడు కావాల్సిన ఈ ఆశతో, ఈ అందమైన అమ్మాయిలో లేదా బిడ్డలో ఇది కాదు, నాకు ఇప్పుడు ఆశతో కావాలి. ప్రియమైన దేవుడు బిడ్డారా, సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రార్థన విధానం కూడా మారిపోయింది. యాకోబు జీవితంలో వచ్చినప్పుడు చేసిన ప్రార్థన కాదు, మందిరంలోకి వచ్చినప్పుడు చేసినటువంటి ప్రార్థన కాదు,
మందిరంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన కాదు, మందిరంలోకి వచ్చినటువంటి నడక కాదు. ప్రార్థన మారింది, నడక మారింది. ఈ గేట్ నుండి బయటకు పోతా ఉంటే ప్రార్థన జీవితం మారింది, నడక మారింది, తన యొక్క ప్రవర్తన మారింది. ఈ గేట్ నుంచి పోయేటువంటి వారికి నడక మారాలి, ప్రార్థన మారాలి, ప్రవర్తన మారాలి. వచ్చిన రకాన్ని పోతే వచ్చిన 40 సంవత్సరాలు 40 దినాలు గడిచిపోతూ ఎన్ని 40 దినాలు గడిచిపోయినా ఏంటి ఉపయోగం? అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ప్రారంభించడానికి తీర్మానించుకున్నటువంటి మనలో ఈ పరివర్తన లేకపోతే, ఈ ప్రక్షాళన జరగకపోతే అది నిష్ప్రయోజనం. 40 దినాలు కాదు, 400 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తమే. ఆస్తి అష్టైశ్వర్యాలతో బ్రతికిన అది గమనించినటువంటి యాకోబు ఎప్పుడైతే దేవుడితో ముఖాముఖి దర్శనం, ఆయన యొక్క స్వరాన్ని వింటున్నాడో తనలో పరివర్తన మార్పు వచ్చేసి, నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ నేను బ్రతికించాను, ఇవన్నీ నాకు నెమ్మది ఇవ్వలేవు, ఇవన్నీ నాకు సుఖాన్ని ఇవ్వలేవు, సౌఖ్యాన్ని ఇవ్వలేవు, నాకు ఇవ్వాల్సిన ఒకటే మరణం తప్పించేటువంటి ఆ మహా గొప్ప కృప. ఆ మరణం నుండి తప్పించగలిగిన వాడు, ఆ రెండవ మరణం నుండి తప్పించగలిగినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ఆయన తప్ప తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేచన ఏవి కూడా నిష్ప్రయోజనం. అందుకు వచ్చిన మార్గంలో కాక ప్రారంభిస్తున్నటువంటి ఈ దినము 40 దినాలు తదనంతరము ఎలా ఉండాలి అంటే, దినదినము మనలో ఉన్నటువంటి ఆ చిగురు అక్కడే ఉంటే అది ఎదగలేదు, అది గిటకబారిపోయింది అని అర్థం. ఆ చిగురు పెరగాలి, వృక్షం అవ్వాలి, దానికి పువ్వులు రావాలి, ఆ పువ్వుల నుంచి ఫలాలు రావాలి. ఆ ఫలము భుజించడానికి దేవుడు ఆశీర్వదించాడు. అలా చిగురించడానికి ఈ వసంత, ఈ మండల కాలం, లేదా ఈ లెంట్ సీజన్ అనేటువంటిది, లేదా పసుపు బుధవారం అనేది మన అంతరంగంలో ఉన్నటువంటి లోక సంబంధమైన కార్యాలు భస్మం చేయబడి గూడు వలె అవి తీసివేయబడాలని ఆశ కలిగి వారు ఆ దినంలో ప్రారంభిస్తే ఒక ఆచారంగా వ్యవహరించడము అవివేకమైనటువంటి భావన అని ఉద్దేశం. 3 విషయాలు చెప్పట్లా, మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఆ 33వ అధ్యాయం 3వ అధ్యాయం ఏమైందంటే ఆయన మనసు మారిపోయింది. 33వ అధ్యాయము 5వ వచనంలో ఏమైందంటే తన మాట మారింది. 33వ అధ్యాయము 10వ వచనంలో తన చూపు మారింది. 33వ అధ్యాయము 20వ వచనంలో ఒకప్పుడు అబద్ధికుడు, ఒకప్పుడు లేస్తే అబద్ధం అని చెప్పేటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడంటే ఆరాధికుడయ్యాడు. ఆమేన్. ఆరాధికుడయ్యాడు. అది దీంట్లో నుంచి వచ్చి దాంట్లో పాడమంటే, దాంట్లో నుంచి దీంతో పాడమంటే పొరపాటు కాదు. ఇలా రాసగా చెప్పిన ఇది పాడు కాదు. నడక మార్చడం అంటే బాగా చూడు అలా, లేకపోతే కొంచెం ఇది భౌతిక సంబంధమైనటువంటి వాటి గురించి చెప్పబడలేదు, ఆత్మ సంబంధమైన వాటిని. అప్రియ సహోదరులారా, ఆచారయుక్తంగా అయితే మనం అనుసరించబడి ప్రభు దాసులుగా, ప్రభు యొక్క పక్షంగా అలాంటి భ్రమలు ఉంటే ఇప్పుడు మీరు చేసే సెకండ్ అవి మీరు హృదయంలో అసలు ఆలోచనగా రాకూడదు. చెప్పలేదు. ప్రభు కొరకు ఆధ్యాత్మిక బ్రతికండి. ప్రభు దీవులు మన మీద చిన్న ప్రార్థన దీవించండి, ఆశీర్వదించండి. కృపాక్షేమ
యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి. మన సెక్రటరీ గారు